తెలుగు పేర్లు పడుతూ ఉంటాయి, తెలుగు మాట్లాడుతూ ఉంటారు. సినిమా చూస్తే మేకింగ్ అంతా టేకింగ్ అది ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది. మనకి కూడా కొంచెం ఇప్పుడు జనరేషన్ తీసే సినిమాల్లో చెయ్యాలని ఉంటుంది కదా, అప్పుడే మంద కూడా కొంచెం రివైవ్ అవుతుందని ఫీలింగ్. సో ఆయన క్యారెక్టర్ చెప్పారు, చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం అబ్బూరి పెన్ నాకు చాలా ఇష్టం. నాకు యాక్చువల్గా ఫస్ట్ తను డిస్కో రాజా సినిమాతో నన్ను ఫస్ట్ విలన్ క్యారెక్టర్ డేర్ చేసి, చిన్న షిఫ్ట్ ఉంటుంది, డైరెక్ట్ విలన్ కాదు, అది చాలా ఫేవరెట్ క్యారెక్టర్ నాకు ఇప్పటికే. సో నాకు ఈ టీంతో పనిచేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇందులో క్యారెక్టర్ నచ్చింది, చాలా బాగుంది అని పనిచేశాను. ఎస్, ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లో సినిమాలో చేసిన క్యారెక్టర్కి డిఫరెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా సిన్సియర్గా ఉంటుంది. అంటే నాకు ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు అంతకుముందు నేను గమనించింది పర్సనల్గా ఏంటంటే, అంతకుముందు సినిమాలో మనం చేసేది మనం కొంచెం అండర్లైన్ చేసేవాళ్ళం. నేను అబ్జర్వ్ చేసింది నా ఫస్ట్ 2000లో చేసిన సినిమాలకి మళ్ళీ ఇప్పుడు చేసే సినిమాలకి నేను అబ్జర్వ్ చేసింది, మనం కెమెరా చూస్తూ మన ఒక అండర్లైన్ మీద వెళ్తూ ఉండేది. ఎవరి డైలాగు, పంచ్ లైన్ కానీ, ఎమోషన్ కానీ ఏదన్నా కొంచెం త్రో ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను చూసేది ఏంటంటే, మోర్ బయటికి వెళ్ళకుండా మోర్ ఇన్సైడ్ వెళ్తుంది. ఈ జనరేషన్ అందరూ ఇన్సైడ్ దే ఆర్ ట్రావెలింగ్ మోర్, బయటికి ఓవర్గా సౌండ్ లేకుండా. అది గమనించి మనకి ఎప్పుడు వస్తుంది ఇలా కూల్గా చేసే క్యారెక్టర్ అని అనుకున్నాను. బై లక్ ఈ దీంట్లో వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందుకే నేను కంపల్సరీ రావాలని. అండ్ అనురాగ్ గారి కాంబినేషన్లో చేశాను. పెద్ద మెమరీ నాకు లైఫ్లో ఇది. నేను అనురాగ్ గారిని ఫస్ట్ ఇక్కడ చూసింది షూల్ సినిమా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే, అనురాగ్ గారు రైటరు, పంజాగుట్లో పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆయన పక్కన కూర్చొని రాసుకుంటున్నారు ఫస్ట్ టైం. అప్పుడు నేను యూనివర్స్ ఫ్రెండ్ నాకు, త్రివిక్రమ్కి, తనకి, యోగి అందరూ రూమ్స్లో ఉండేవాళ్ళం. సో అప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి చూశాను అనమాట. ఆయన రైటర్, అప్పుడు పరిచయం నాకు అనురాగ్ గారు. సో ఆ తర్వాత ఈయన గురించి నేను ఎస్పెషల్లీ